దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 30th జూన్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. 2 Corinthians chapter 5 and verse 10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది రక్షణ పొందుకున్న వారికి, క్రైస్తవులకు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు న్యాయపీఠము ఎందుకు ఇక్కడ మనం ప్రత్యక్షము కావాలనంటే, మనము బహుమానము పొందుటకు. దేని బట్టి బహుమానం పొందుటకు? రక్షణ పొందేమనా? కాదు. రక్షణ పొందాము కాబట్టి ఎత్తబడ్డాము, పరలోక రాజ్యానికి వెళ్ళాము. కానీ ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు కట్టిన జీవితము, నీవు చేసిన పనులు పరీక్షకు వస్తాయి. ఏమని రాయబడిందంటే, అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన ప్రతి దానికి నువ్వు లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. దేవుడు దానిని పరీక్షిస్తాడు. కనుక రక్షణ పొందుకున్నాం, మంచిదే, పరలోకానికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత జరిగే సంగతి ఏంటంటే, దేవుడు బహుమానమును నీకు ఇవ్వుటకు నీ పనిని పరీక్షిస్తాడు. బైబిల్ చెప్తుంది, అగ్నియే దానిని పరీక్షిస్తాది. Let me read this in English. 2 Corinthians chapter 5 and verse 10. For we must all appear before the judgment seat of Christ, that everyone may receive the things done in his body according to what he hath done, whether it be good or bad. To receive what you have done. కనుక దయచేసి గమనించండి, మనము రక్షణ పొందుకొని వ్యర్థముగా జీవించడము, ఇష్టం వచ్చినట్టు జీవించడము, మన నోటి నుంచి పలికిన ప్రతి మాటకు విమర్శ దినాన లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. అక్కడ అందరి ముందు, దట్స్ కాల్డ్ ద బీమా సీట్ ఆఫ్ క్రైస్ట్, వేర్ యూ హ్యావ్ టు గివ్ అకౌంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ స్పోకెన్ అండ్ యూ హ్యావ్ డన్. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ లోకమంతా చూస్తూ ఉంటుంది, ఎత్తబడిన గుంపంతా చూస్తూ ఉంటుంది. నీవు నీ పని నిలిచిన ఎడల నీవు బహుమానం పొందుకుంటావు. నా నమ్మకమైన మంచి దాసుడా అని సాక్ష్యాన్ని పొందుకుంటావు. ఏదైతే నీ బహుమానం పొందుకుంటావో, ఏదైతే కిరీటాన్ని పొందుకుంటావో, ఎల్లకాలము ఆ బహుమానంతో నేను ఉంటావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది నష్టపోతారని 1 కొరింథీ 3లో రాయబడింది. అంటే బహుమానము పొందలేని పరిస్థితిలో ఉంటారు. ఎందుకు తెలుసా? వారి జీవితాన్ని సరిగ్గా కట్టుకోలేదు, వ్యర్థమైన దాంతో కట్టుకున్నారు. దేవునికి स्तोत्रम. हिंदी में पढ़ेंगे 2 कोरिन्थियों का पत्र में 5 अध्याय और 10वीं वचन पढ़ रहे हैं. क्योंकि अवश्य है कि हम सबका हाल मसीहा के न्याय स्थान के सामने खुल जाए, कि हर एक व्यक्ति अपने अपने भले बुरे कामों का बदला जो उसने देह के द्वारा किया हो पाए. प्रभु को धन्यवाद. हम सब यीशु मसीह के सामने खड़ा हो जाएंगे. जो हमारे शरीर से भला या बुरा जो भी कार्य किया है, उसका हम परमेश्वर के सामने हिसाब चुकाना पड़ेगा. इसलिए प्रिय भाइयों बहनों, सिर्फ उद्धार पा लिए हैं, यीशु मसीह को मान लिया काफी नहीं है. आप कैसा आपका जिंदगी को बना रहे, कैसा आप जिंदगी को बना रहे, बहुत ప్రాముఖ్యం. నువ్వు ఎలాగని జీవితాన్ని కట్టుకుంటున్నావు, అది ప్రాముఖ్యమండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మంచి కట్టడలు కట్టాలి. బైబిల్ సెలవిస్తుంది, ఈ పునాది మీద కొందరు బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కొందరైతే గడ్డి, కోయకాలు, కర్రతో కట్టుకుంటారు. కనుక చెడు ఉద్దేశం అయితే, స్వార్థముతో అయితే కర్ర, కొయ్యకాలు, గడ్డి. కానీ మంచి ఉద్దేశంతో కట్టిన వారు బంగారము, వెండి, వెలగల రాళ్ళు. అగ్నియే దాన్ని పరీక్షిస్తుంది. నీ కట్టడ నిలిచిన ఎడల నువ్వు బహుమానం పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్విచ్చే విషయంలో, నువ్వు చారిటీ చేసే విషయంలో జాగ్రత్తగా గమనించాలి. స్వార్థం అనేది ఉన్నట్లయితే నువ్వు గడ్డితో కడుతున్నావు.
చాలామంది పెద్ద పెద్ద మినిస్ట్రీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద మినిస్ట్రీస్ చేస్తున్నాం పాస్టర్లమి. నువ్వు గడ్డితో కడుతున్నావా, బంగారంతో కడుతున్నావా? గడ్డితో కట్టినది ఎడల అది నిలవదు, కాలిపోతాది, నువ్వు నష్టపోతావని బైబిల్లో రాయబడ్డాది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము బ్రతికిన క్రీస్తు కొరకే, చనిపోయిన క్రీస్తు కొరకే, అంటే మనం ఏమి చేసినను క్రీస్తు కొరకే చేసినలా తప్పనిసరిగా నీ పని కనపడుతుంది, అందరికీ నిలబడుతుంది, నీవు బహుమానం పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ బహుమానం పొందుటకు కృపను అనుగ్రహించినందుకు స్తోత్రం చేసి, ఎవరు కూడా వ్యర్థముగా కాక ప్రభ యథార్థముగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేయ, మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారి బిజినెస్ అంతట్లో మీ కృప దీవెన ఆశీర్వాదాల కొరకు స్తోత్రం. చదువుకుంటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయ, వారి చదువు అంతట్లో మీ కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రం. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని వారి పరిచర్య యథార్థమైన పరిచర్యగా, నీ ముందు నిలబడే పరిచర్యగా చేయమని ప్రార్థన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు, ఈ దేశం నీకు సొంతమైనందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చు. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇలా అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.